మనము ఉపవాసం అంటే చాలా సార్లు కడుపును ఖాళీగా ఉంచుటగానే సాధారణంగా భావిస్తాం. బైబిల్ భాష్యానికి స్వాగతం. కానీ దేవుని అనుసారంగా ఉపవాసము మన హృదయమును దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ ఉపవాసము నన్ను చేరువ చేయుచున్నదా? లేక కేవలము ఆచార పద్ధతులని నిలబెట్టుచున్నదా? అని బైబిల్ గ్రంథంలో మనము ప్రశ్నించబడుతున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో యెహోవా గళము ఈ విధంగా ఘోషించుచున్నది. ఆయన కోరుకొనినటువంటి ఉపవాసము కడుపునకు ఆహారము యొక్క నిరాకరణ కాదు. అది హృదయం యొక్క విరక్తి, దుర్మార్గము యొక్క విరమణ, దయా ప్రవాహము, న్యాయ స్థాపననే దేవుడు కోరుకునేటువంటి ఉపవాసం. హీబ్రూ పదములో ఉపవాసమునకు సోమ్ అనే పదం వాడినారు. సోమ్ అన్న హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే కేవలము ఆహారం యొక్క నియమము కాదు. అది దేవుని అది ఆత్మను దేవుని సమక్షములో మరి వంచడం. రెండవది జాడెక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము నీతి. మూడవ పదము చెసెద్ అనగా కృపాభావము, నిబద్ధమైనటువంటి ప్రేమ అని దీని యొక్క అర్థం. ఈ మూడు కలిసినప్పుడు దేవుని సన్నిధానంలో మన యొక్క హృదయాన్ని ఆయన పాదాల చెంత మనము ప్రణమిల్లాలి. రెండవది నీతిని పాటించాలి. నియమమును, కృపను, నిబద్ధతమైన ప్రేమను మనము మన క్రియారూపకంగా కనపరచాలి. ఈ మూడు కలిసినప్పుడే మనిషి యొక్క ఉపవాసము పూర్ణార్థకమవుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ దినమున పరిశీలించవలసినది నా ఉపవాసము లేదా నీ ఉపవాసము దేవుని హృదయమును సంతోషపరచుచున్నదా? యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటిది బంధములను విప్పుము, భారములను విడిపింపుము, ఆకలిగొన్న వారికి ఆహారమియ్యుము అని సెలవిచ్చినారు. ఇక్కడ హీబ్రూ భావ ప్రకటనలో ఒక గంభీరమైనటువంటి క్రియాపదము మనకు కనబడుతూ ఉన్నది. అది పాఠాక్. పాఠాక్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము తెరచుట. మన యొక్క హృదయము యొక్క తలుపులను తెరవకుండా చేయు ఉపవాసము వ్యర్థము. ఉపవాసము అనగా ఆత్మ వినయము ప్లస్ హృదయ పరిశుద్ధత. మూడవది సామాజికమైనటువంటి న్యాయము, దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసము. ఉపవాసం మరియు ఆత్మ పరివర్తన. ఉపవాసము మనలో ఉన్నటువంటి అహంకారమును కరిగించును, దేవుని యొక్క కృపను ఆహ్వానించును. హీబ్రూ భావములో ఈ హృదయమునకు లెవ్ అన్న పదం వాడబడ్డది. లెవ్ అనగా హృదయము, హార్ట్.